విజయ్ ప్రసాద్ రెడ్డి గారు గతంలో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టారు, తర్వాత మిమ్మల్ని హోటల్ తీసుకెళ్లారు. ఆ టైంలో చాలామంది ఏమనుకున్నారంటే మీరు ఎందుకు మౌనంగా ఉండిపోయారు, సమాధానం చెప్పకుండా. ఆయన చాలా మాటలు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు, నువ్వు ఇలా చేయటం తప్పు కదా, అలా చేయటం తప్పు కదా అని అంటున్నప్పుడు మీరెందుకు వాక్యానుసారంగానైనా లేదంటే మీకు తెలిసిందైనా సమాధానం చెప్పలేకుండా అన్న వదిలేయండి అన్న, ఉన్నియండి అన్న, పోనీలేండి అన్న అని ఏదో సమర్థించుకున్నట్లుగా తప్పు అయిపోయింది అన్నట్టుగా ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు? డాడీ, నేను ఒక విషయం చెప్తాను. ఆయన వైపు ఒక గ్యాంగ్ తయారైపోయింది, నా వైపు ఒక గ్యాంగ్ తయారైపోయింది. అవును. అన్నకు నేను ఫోన్ చేయలే, అన్ననే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నాన్న నీ తరపున ఒక టీం తయారైపోతుంది, నా తరపున ఒక టీం తయారైపోతుంది, మనం కలుద్దాం, ఒక సంకేతం ఇద్దాం, మనం ఇద్దరం కలిసిపోయినామని సంకేతం ఇద్దామని చెప్పేసేసాను. సరే ఎప్పుడు కలుద్దామన్నా అంటే, నువ్వు ఎట్లాగో కాకినాడ వస్తున్నావు కదా, కాకినాడ మీటింగ్కి వచ్చేసి చూసుకుందాం అది అని అనగానే, సరే కాకినాడలో కలుద్దాంలే అన్నా అని చెప్పేసినాను. కాకినాడలో అక్కడికి వెళ్ళగానే ఫుల్ గొడవ. ఒక పాపం మన అదే లెప్రసీ ఆమెను తీసుకొచ్చి, ఆ నేతల నాని అని ఒక బ్రదర్ తీసుకొచ్చేసేసి, ఏ అమ్మ తేజ స్వస్థపరుస్తావా లేదా, స్వస్థపరుస్తావా లేదా. నేనెవరినండి, నేను ప్రభువునా? నీకు విశ్వాసమే లేదు, అక్కడ దేవుడు ఎట్లా కార్యం చేస్తాడు? దేవుడు కార్యం చేయడు కదా. ఫుల్ గొడవ పెట్టేశారు కాకినాడలో. తర్వాత సో అది అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, విలేకరులు వచ్చారు, అంతా గందరగోళం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కలిసి చెప్పారు, మీరు రెగ్యులర్గా మీటింగ్ పెట్టాలి కాబట్టి ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్తే, సరే దేవుని ప్రేమను పట్టుకొని వెళ్ళినాం, చక్కగా మాట్లాడినాం, హగ్ చేసుకున్నాడు అన్న, చక్కగా భోజనం పెట్టాడు, తిన్నాం, అయిపోయింది. సో వాళ్ళ వైఫ్ వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు, చక్కగా ఫోటోలు దిగాము, అంత అయిపోయింది. సో తర్వాత డిబేట్ అని కూర్చోబెట్టాడు. నేను అక్కడికి డిబేట్ చేయడానికి లేరు, నేను డిబేట్ చేయడానికి పోలే, కలుద్దాము, ఒక ఫోటో దిగుదాము, కలిసిపోయినామని చెప్పి సంకేతం ఇద్దామని చెప్పేసేసి, నేను ఆయనతో ఏం ఆర్గ్యుమెంట్ పెట్టాలా? ఆయన స్వస్థతలు లేవు అంటాడు, నేను ఉన్నాయని చెప్తా. ఇప్పుడు నాకంటే పెద్ద పెద్ద సేవకులు ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టున్నారు, ఏం పెట్టాలా? నేను ఒకటే చెప్పిన, అక్కడ నీ దర్శనం వేరు, నా దర్శనం వేరు, మీ పిలుపు వేరు, నా పిలుపు వేరు, ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటే నేనేం చేయాలా? వాస్తవానికి డాడీ, ఇప్పుడు నీ పిలుపు ఉంది డాడీ, నీ పిలుపు వేరు డాడీ. ఎగ్జాక్ట్లీ, నా పిలుపు వేరు. ఇప్పుడు దేవుడు పేతురును ఒకలా వాడుకున్నాడు, మోషేను ఒకలా వాడుకున్నాడు, యోహానును ఒకలా వాడుకున్నాడు, మోషేను ఒకలా వాడుకున్నాడు, యెహోషువను ఒకలా వాడుకున్నాడు, ఒక్కొక్కరిని ఒకలా వాడుకున్నాడు కదా. ఇప్పుడు అందరూ ఒకేలా వాడబడాలనేది లేదు కదా. నేను అదే చెప్పాను ఆయనకి. ఇంకా ఆర్గ్యుమెంట్ పెడుతుంటే, అన్నా వదిలేయన్నా అనకుండా ఇంకా చెప్పన్నా అనలేం కదా. సో మీరు ఇంట్రెస్టెడ్గా లేరు అక్కడ? నేను అక్కడ ఇంట్రెస్ట్ లేదు నాకు. నేను డిబేట్లు చేసే పరిచర్య కాదు నాది. నా పరిచర్య ఏంటి? ఒక ప్రత్యేకమైనటువంటి పిలువుతో పిలువడ్డా నేను. డిబేట్లు చేసే పరిచర్య అయితే ఇంకా అసలు చేద్దాం పట్టు అనేటువంటి నేను. నా పరిచర్య అది కాదు కదా. చాలామంది అనుకున్నారు అమ్మ తేజ ఓడిపోయాడు. గెలవడం ఏంటి, ఓడిపోవడం ఏంటి? ఇప్పుడు నా పిలుపులో నేను గెలుస్తున్నానో ఓడిపోతున్నానో దేవుడు డిసైడ్ చేస్తాడు. ఒక మనిషి ముందు నేను ఓడిపోవడం ఏంటి, గెలవడం ఏంటి? ఆయనదేమో టీఆర్ఎస్, నాది కాంగ్రెసా? కాదు కదా డాడీ. ఇప్పుడు ఆయనది వైఎస్ఆర్సీపీ, నాదేమో ఏం పార్టీ అది, టీడీపీయా? కాదు కదా. ఆయన క్రైస్తవుడే, నేను ఆయన బ్రదరే, ఆయన తమ్ముడు అన్నాడు, నేను అన్నయ్య అన్న. ఆయనకు నాకు గొడవ ఎందుకు? ఇప్పుడు మాట పెరిగితే డిస్కషన్ పెరుగుతుందే తప్ప ఇంకేమైనా అవుతుందా? అందుకని అన్నా వదిలేయన్నా, ఎందుకన్నా, నీ పిలుపు వేరు, నా పిలుపు వేరన్నా అని చెప్పినాను. సో వివాదం పెంచడం ఇష్టం లేక లేదు, అసలు నాకు ఆర్గ్యుమెంట్ వద్దు, నా పరిచర్య డిబేట్లు చేసే పరిచర్య కాదు కాబట్టి వదిలేయన్నా అని చెప్పినాను. అన్నా వదిలేయన్నా, ఇంకా వదిలేయన్నా అని చెప్పినాను. అందరు అనుకున్నారు, ఈయనకు వాక్యం తెలియదు, ఈయన భయపడిపోయిండు అన్నారు. ఏం భయపడతాం డాడీ? చిన్నప్పుడే ఈ చేతులకి గన్నిచ్చాడు యేసయ్య. ఎర్ర జెండా పట్టుకొని తలకాయలు బలగొట్టుకొని ధర్నాలు రాస్తోరోకోలు చేసిన జీవితం నా జీవితం. నేనే మనుషుల్ని అడవిలోకి పట్టుకెళ్ళి బెదిరించిన జీవితం నా జీవితం. దావీదు ఏళ్లకి యుద్ధాన్ని నేర్పించిన దేవుడు చిన్నప్పుడే నాకు అన్ని నేర్పించాడు దేవుడు. భయపడే రక్తం అనాది
ఇల్లందులో డాడీ, ఇల్లందు గడ్డ మీద పుట్టి పెరిగినోడిని నేను భయపడతానా? భయపడే రక్తమేనా నాది? భయపడేటోడినైతేనే ఈ కొత్తగూడెం వచ్చి 18 సంవత్సరాల వయసులో ఒంటరిగా వచ్చి నిలబడి ఇంత పెద్ద ప్రస్థానాన్ని దేవుడు నా ద్వారా జరిగిస్తే భయపడితే అవుతుందా డాడీ? నా వెనకాల యూదా గోత్రపు సింహం ఉన్నాడని ప్రార్థన ఎవరైతే మోకాళ్ళ అనుభవం ఉంచుతారో వాళ్ళకి నా వెనకాల ఉన్న దేవుడు కనపడతాడు. ప్రార్థన లేదేం లేదంటే వీడు డెవలప్ అయిపోయాడు, ఈ బిల్డింగ్లే కనపడతాయి. ఎవరికైతే ఈ మోకాల అనుభవం, దేవునితో ఎక్కువ బంధం, దేవునితో ఎవరైతే గడుపుతారో వాళ్ళకి నా వెనకాల ఉన్న దేవుడు కనపడతాడు, నా ప్రయాస కనపడుతుంది. అదే డాడీ, ఆ అన్నకు నేను నచ్చలేదు అంతే. ఓకే, ఇప్పుడు చాలామంది తర్వాత అన్న ప్రవీణ్ పగడాల్ అన్నప్పుడు కలిశాడు, ఇద్దరం హగ్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, తమ్ముడు అన్న, ఓకే అంతా అయిపోయింది. ఓకే, మంచిది.